హలో లవర్స్, ఈ ట్రిక్ అయితే మీకోసమే. మీ వాట్సాప్ని లాక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎవరికైనా మొబైల్ ఇచ్చారంటే ఒకే హాఫ్ మినిట్లో మీ వాట్సాప్ చాటింగ్ మొత్తం ఒక క్లిక్తో వాళ్ళు షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిల్కి కానీ వాట్సాప్కి కానీ ఇలా గూగుల్ డ్రైవ్ కానీ ఎలాగైనా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగ అనుకుంటున్నారా? చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 10 సెకండ్స్లోనే మీ చాటింగ్ని వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఆ ట్రిక్ని చెప్పే ముందు మీరు కొత్తగా నా ఛానల్ని అయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చెప్తాను చూడండి. వాట్సాప్లోకి వెళ్ళి వాళ్ళు వాట్సాప్కి లాక్ పెట్టిండ్రు కదా, వాట్సాప్లోకి వెళ్ళి మీరు ఎవరితోనైనా చాటింగ్ చేస్తున్నారనుకోండి, ఎవరైనా అమ్మాయితో ఎవరితోనో ఒకరితో అనుకోండి. ఇప్పుడు ఎవరో ఒకరి పేరు సెట్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, ఇతని చాటింగ్ మొత్తము నేను షేర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేసి మోర్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చాట్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ కింద ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. మెయిల్ అయితే మెయిల్కి షేర్ చేసుకోవచ్చు, ఇలా ఎలాగైనా షేర్ చేసుకోవచ్చు. డ్రైవ్ ఇంకా ఆప్షన్స్ వస్తాయి, బ్లూటూత్లో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇలా వాట్సాప్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ నెంబర్ సెలెక్ట్ చేసుకొని సెండ్ చేసుకునేస్తారు ఫ్రెండ్స్. ఇలా సెండ్ చేసుకున్నట్లయితే మీకు చాటింగ్ అంతా ఇక్కడ కింద వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ ఓపెన్ చేయగానే మీ వాళ్ళు ఓపెన్ చేసుకొని ఇలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాటింగ్ మొత్తము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ అయింది కదా, ఇలా చాటింగ్ మొత్తం వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, మీకు టైమింగు, డేటు, మెసేజెస్ అన్నీ చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా డేంజర్ ట్రిక్. ఎందుకంటే మీ చాటింగ్ మొత్తము వేరే వాళ్ళు చూసేస్తారు. అందుకోసమే మీరు జాగ్రత్తగా ఉండండి. మీ వాట్సాప్లో ఏదైనా సీక్రెట్స్ ఉన్నట్లయితే ఈ ట్రిక్ కానీ నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.